వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఐఐటీలో మనకి ఇంజనీరింగ్ బ్రాంచ్లు కొత్తవి ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ సంవత్సరం నుంచి మనకి ఐఐటి ఎన్ఐటీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ అండి. దీనికి సంబంధించి మనకి హైదరాబాదు, గౌహతి, ఢిల్లీ, మనకి జోధ్పూర్, పాట్నా ఐఐటీలో ఈ బ్రాంచ్లు అందిస్తున్నాయండి. ఇది ఉద్యోగ అవకాశాలు మనకి డేటా సైంటిస్టు, బిజినెస్ అనలిస్టు, అలాగే ఇంజనీర్ అండి. కంప్యూటర్ విజన్ ఇంజనీర్గా పనిచేయవచ్చు. ఏ కంపెనీలో అవకాశాలు ఉంటాయంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అంటే టెక్ దిగ్గజాలతో పాటు మనకి ఫైనాన్స్, హెల్త్ కేర్, ఈ కామర్స్ తదితర రంగాల్లో అవకాశాలు ఉంటాయండి. జీతభత్యాలు ఐఐటీలు, ఎన్ఐటీలో చదివిన వారికి 12 నుంచి 30 లక్షల శాలరీ ఉంటుంది. విదేశాల్లో అయితే 20 నుంచి 50 లక్షల వరకు ఉండొచ్చు అండి. భవిష్యత్తు ఆటోమేషన్, రోబోటిక్స్, ఏఐ కీలక రంగం మారుతుంది కాబట్టి మనకి ఏఐ అంటే దీనికి సంబంధించి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్. తర్వాత రెండోది వచ్చి మనకి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇది హైదరాబాద్, జోధ్పూర్ ఐఐటీల బ్రాంచ్లు అందిస్తున్నారు. ఇవి రోబోటిక్స్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ స్పెషలిస్ట్, కంట్రోల్ సిస్టమ్ డిజైన్ ఇంజనీరింగ్ అండి. డిఫెన్స్ అండ్ స్పేస్ R&Dలుగా పనిచేయవచ్చు. ఇక్కడికి మనకి టెస్లా, ఫెక్స్కాన్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అవకాశాలు ఉంటాయండి. ఇస్రో, స్పేస్ ఎక్స్ అంటే అంతరిక్ష సంస్థలు, DRDO అంటే రక్షణ సంస్థలు, సిమెన్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీలు అవకాశాలు ఉంటాయండి. దీనికి శాలరీ వచ్చి మనకి 8 నుంచి 20 లక్షల వరకు ఉంటుందండి. US, జర్మనీ, జపాన్ దేశాల్లో రోబోటిక్స్ 20 నుంచి 60 లక్షల వరకు ఉంటుంది. ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటంటే ఫ్యాక్టరీలు, అటానమస్ వెహికల్స్ వంటివి వీరికి డిమాండ్ని తెలియజేస్తాయి. అలాగే మూడోది రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇంజనీరింగ్ అండి. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పేరుతో బాంబే ఐఐటి, ఎనర్జీ ఇంజనీరింగ్ పేరుతో ఢిల్లీ ఐఐటి, సస్టైనబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ పేరుతో మద్రాస్ ఐఐటి బ్రాంచ్లు అందిస్తాయండి. ఈ అవకాశాలు వచ్చి మనకి ఈవీ డిజైనింగ్, సోలార్, విండ్ ఎనర్జీ, అలాగే బ్యాటరీ టెక్నాలజిస్ట్, సస్టైనబుల్ ఎనర్జిస్ట్ తదితర ఉద్యోగాలు ఉంటాయండి. ఏ కంపెనీలు టెస్లా, టాటా మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్ అండి, అద్వానీ గ్రీన్, సిమెన్స్. ప్రభుత్వ విద్యుత్ ప్రాజెక్టులో వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. మన దేశంలో అయితే 6 నుంచి 18 లక్షలు ఇస్తాయండి శాలరీ. విదేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి 2030 సంవత్సరానికి 500 గిగావాట్లు పునరుత్పాదక ఇంధనాల నుంచి తయారు చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఇవి భూమిని పెద్ద ఎత్తున అవకాశాలను కలిగిస్తుందండి. మనకి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి, నానో టెక్నాలజీ. ఈ బ్రాంచ్ని కాన్పూర్, మద్రాస్, బాంబే ఐఐటీలు అందిస్తున్నాయండి. అలాగే క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో BSc డిగ్రీని మద్రాస్ ఐఐటి అందిస్తుండగా క్వాంటమ్ టెక్నాలజీపై ఐఐటి జోధ్పూర్లో బ్రాంచ్ ఉందండి. ఇవి మనకి క్వాంటమ్ అల్గారిథమ్, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీరు అంటే అవకాశాలు ఉంటాయి. ఏ కంపెనీలో ఉంటాయంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అండి, అలాగే IBM, గూగుల్, క్వాంటమ్ అండి, AI వంటి పెద్ద టెక్ సంస్థలు మనకి అందిస్తున్నాయండి. జీతాలు వచ్చి మనకి భారతదేశంలో మనకి 15 నుంచి 30 లక్షలు ఉండొచ్చు. భవిష్యత్తు కంప్యూటరింగ్, మెటీరియల్ సైన్స్ వేగంగా ఎదిగే అవకాశం ఉందండి. అలాగే బయో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండి. ఇది ఢిల్లీ, బాంబే, కాన్పూర్, హైదరాబాద్ ఐఐటీలు అందిస్తున్నాయి. మెడికల్ డివైస్ డిజైనర్, అలాగే బయోమెకానిక్స్ ఇంజనీర్, హెల్త్ కేర్, ఏఐ అంటే స్పెషలిస్టులు అండి అవకాశాలు. ఏ కంపెనీలు అంటే బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ ఫార్మా కంపెనీలు, సిమెన్స్, అలాగే మనకి మెడ్టెక్ కంపెనీలు అండి, ఎయిమ్స్, ICMR వంటి పరిశోధన సంస్థల అవకాశాలు ఉంటాయి. భారతదేశంలో అయితే 6 నుంచి 15 లక్షలు, విదేశాల్లో అయితే మెడికల్ హబ్స్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. పెరుగుతున్న జనాభా ఆధారిత హెల్త్ కేర్ భవిష్యత్తు ఉత్పత్తుల కారణంగా వీరికి మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండి, AI మెకానిక్స్ డిజైన్. ఇది హైదరాబాద్, గాంధీనగర్ ఐఐటీలో ఉంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్, ఏవి అండ్ మొబైలిటీ ఇంజనీరింగ్ అండి. ఇది మద్రాస్ ఐఐటీలో, మనకి ఢిల్లీ ఐఐటీలో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఉందండి. అలాగే సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండి, కాన్పూర్ ఐఐటి, మనకి జోధ్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్లు ఉన్నాయండి. ఇది మనకి సైబర్ సెక్యూరిటీ అనలిస్టు, అలాగే థ్రెట్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్టు, బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ తదితర పనిచేస్తాయి. TCS, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల్లో
రక్షణ, పేటీఎం, వంటి ఫిన్టెక్ కంపెనీలు మనకి అందిస్తున్నాయండి. భారతదేశంలో మనకి 10 నుంచి 25 లక్షలు, విదేశాల్లో సుమారు $1,00,000 ఉంటాయండి. భవిష్యత్తులో సైబర్ యుద్ధాలు జరిగే కాలం 5G క్లౌడ్ సెక్యూరిటీ అవసరాలు డిమాండ్ బాగా పెంచుతున్నాయండి. అలాగే 9వ వచ్చి మనకి కాగ్నిటివ్ సైన్స్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అండి, ఏఐ సైకాలజీ. గాంధీనగర్ కాన్పూర్ ఐఐటీలో మన కాగ్నిటివ్ సైన్స్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులు అందిస్తుంది. ఇది మనకి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అండి. ఏ కంపెనీలు అంటే టెక్ కంపెనీలు అండి, మైక్రోసాఫ్ట్, రీసెర్చ్, మెటా, హెల్త్ కేర్లో మనకి అవకాశాలు ఉంటాయండి. మనకి 10 నుంచి 25 లక్షల పై శాలరీ ఉంటుంది. ఏఐ ఎథిక్స్ మనకి ఏవిఆర్లో కాగ్నిటివ్ సైన్స్లో నిపుణుల అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న సైన్స్ అనేవి పాపులర్ ట్రెండ్స్ అండి. అలాగే పునరుత్పాదక ఇంధనాలు, ఈవీలపై అందరూ దృష్టి ఉంది. అలాగే క్వాంటమ్ టెక్ అండ్ సైబర్ సెక్యూరిటీ మనకి ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న రంగాలు. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి కంప్యూటరు, ఏ రంగం దీనికి సంబంధించిన కోర్స్ అండి. అలాగే ఐఐటీలో ప్రవేశపెట్టిన ఈ కోర్సులో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇండస్ట్రీ అవసరాలతో పాటు మేక్ ఇన్ ఇండియా, అలాగే డిజిటల్ ఇండియా, నేషనల్ ఏఐ స్ట్రాటజీ మొదలైన ప్రభుత్వ చొరవతో ఈ కోర్సులు డిజైన్ చేశారండి. అలాగే మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండి. ఇది ఐఓఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ అండి. స్మార్ట్ సిటీ కన్సల్టెంట్గా పనిచేయచ్చు. జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం సంస్థల్లో, ఎల్ఎన్టీ, సిమెన్స్ వంటి స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అవకాశాలు ఉంటాయి. జీతభత్యాలు మనకి 8 నుంచి 20 లక్షలు ఉంటాయండి. గ్లోబల్ ఐటీ మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంది. 5G పెరుగుతుంది కాబట్టి ఓఐటీ ఆధారంగా స్మార్ట్ సిటీలు తయారవుతున్నాయండి. అలాగే మెటీరియల్ సైన్స్ మనకి స్మార్ట్ మెటీరియల్ నానోటెక్ అండి. ఇది నానోటెక్ రీసెర్చ్, కాంపోజిట్ మెటీరియల్ ఇంజనీరింగ్ అండి. సెమీ కండక్టర్ మెటీరియల్ అండి స్పెషలిస్ట్. ఏ కంపెనీలు అంటే ఇంటెల్ వంటి కంపెనీలు, ఇస్రో, బోయింగ్ వంటి స్పేస్ సంస్థలో ఐబీ బ్యాటరీ అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో గల అవకాశాలు ఉన్నాయి. జీతభత్యాలు మనకి 7 నుంచి 18 లక్షలు అండి. విదేశాల్లో మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. చిప్స్, ఈవీలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా పెరుగుతుంటూ డిమాండ్ మనకి పెరుగుతున్నాయండి. ఇది మనకి ఇంజనీరింగ్లో మనకి ఐఐటి, ఎన్ఐటీలో కొత్త బ్రాంచ్లు అండి. ఇవి మనకి ఉద్యోగ అవకాశాలు, ఇవి జాయిన్ అవుతే మనకి ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. ఐఐటీలో మనకి ఇప్పుడు అంతా ఏఐ, డేటా సైన్స్, అలాగే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, మెకాట్రానిక్స్, దీనికి సంబంధించి మనకి కొత్త కోర్సులు అండి ఇవి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.